అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే. ఈరోజు నేను ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ చూపిస్తున్నాను. అదేంటంటే రాగి లడ్డు అనమాట. ఆ రాగి లడ్డు ఈజీగా మనం చేసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీలో ఎక్కువగా ఉంటాయి. నేను మీకు అది ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. మంచి ఫైబరు, కాల్షియము, మంచి టేస్ట్గా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా కానీ హాయిగా తీసుకోవచ్చు, బాగా డైజెస్ట్ అవుతుందన్నమాట. దానికి కావాలైన ఇంగ్రీడియంట్స్ అది ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఓకే, చూద్దామండి. చూశారు కదండి, నేను ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట, కొంచెం ఈజీగా ఉంటుందని. రాగి లడ్డుకు కావాల్సింది ఫస్ట్ రాగి పిండి. దీన్ని మీరు వస్త్రకాయం పెట్టుకోండి, ఎందుకంటే చాలా స్మూత్గా ఉండాలా రాగి పిండి. ఈ కప్పుతో రాగి పిండి తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. హాఫ్ కప్పు కొబ్బరి తురుము, ఇది గిర్టు కొబ్బరి అండి, మంచి టేస్ట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది కాబట్టి కొబ్బరి హాఫ్ కప్పు, పల్లీలు హాఫ్ కప్పు, బాంబే రవ్వ, సన్న రవ్వ అనమాట, ఇది ఒక హాఫ్ కప్ తీసుకోవాలా. బాదము, కాజు, దోస గింజలు, నెయ్యి మాత్రం మనకు మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి మనము చూసుకొని తీసుకోండి. డాల్డా మిక్స్ అట్లా లేకుండా మంచి ఫ్రెష్ ఘీ తీసుకోవాలి. నేను ఇది ఇంట్లో కాచిన నెయ్యి అనమాట. నెక్స్ట్ తెల్ల నువ్వులు, ఇలైచీ అనమాట. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకు రవ్వ లడ్డుకి యూజ్ అవుతుంది, రాగి లడ్డుకి యూజ్ అవుతుంది. రవ్వ లడ్డు చాలాసార్లు చేశానండి నేను. సో ఇది రాగి లడ్డు అనేది సెకండ్ టైం చేస్తున్నాను కాబట్టి బై మిస్టేక్ రవ్వ లడ్డు అని వచ్చేసింది, మీరే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా రాగి లడ్డు అనమాట ఇప్పుడు ప్రిపరేషన్. ఈ ఐటమ్స్ అన్నీ చూశాను కదా, ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు పల్లీలు, మనం తీసుకున్న హాఫ్ కప్ పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, బాగుంటుంది. మంచి టేస్ట్ ఉంటుందండి, చెప్తున్నాను కదా. రోజు ఇంకా లేడీస్ అయితే ఒక 30+ 40+ అలా కాకుండా చిన్న పిల్లల నుంచి కూడా హాయిగా ముసలి వరకు తినచ్చు అనమాట. ఎందుకంటే నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉంటుంది, నమలాలి, గట్టిగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, డైజెస్ట్ కాదు అనే టెన్షనే అవసరం లేదనమాట. హాయిగా తీసుకోవచ్చు. రోజుకి 2 తీసుకుంటే మనం మనం ఉమెన్స్ ఒక 2 లడ్డూలు తీసుకుంటే మాత్రము కావాల్సినంత కాల్షియం మనకు ఉంటుంది. ఎందుకంటే మెయిన్ 35+ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కాల్షియం లోపం ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు ఇట్లా హోమ్ ఫుడ్స్ మనమే ఇంట్లో తయారు చేసుకొని తీసుకుంటే మాత్రం కొనుక్కున్న వాటికంటే కూడా మనం కొంచెం ఓపిక చేసుకొని తయారు చేసుకుంటే, ఇంట్లోనే చేసుకుంటే మనకు బెటర్ అన్నమాట. చూడండి, పల్లీలు బాగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నెక్స్ట్ ఇదే కడాయిలో తెల్ల నువ్వులు, దోస గింజలు డ్రై రోస్ట్ సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే చిటపటలాడతాయి, త్వరగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి, తెల్ల నువ్వుల్లో ఉండే స్మెల్లే వేరు కదా, మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఇది కాసేపు వితిన్ సెకండ్స్లో వేగిపోతాయి అన్నమాట. దోస గింజలు కానీ తెల్ల నువ్వులు ఎప్పుడైతే చిటపటలాడతాయో మనం అనుకోవాలి అప్పటికే ఓకే ఇది డన్ అయిపోయింది. చూసారా, మీతో మాట్లాడుతూ ఉండంగానే ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నెయ్యి అయితే నేను 1 కప్పు తీసుకున్నానండి, 1 కప్పు నెయ్యి తీసుకున్నాను. ఇందులోకి మనం తీసుకున్న బాంబే రవ్వ సిమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు మనకు తెలుస్తుందండి. మనం అనుకుంటాము ఎట్లా తెలుస్తుంది అనేసి, ఒక రకమైన కమ్మని స్మెల్ వస్తుంది అన్నమాట. ఫ్రై అయినప్పుడైతే చాలా మంచి కమ్మగా స్మెల్ వస్తుంది, మనం అప్పుడే అనుకోవాలి ఓకే ఇది అయిపోయినట్టు అని.
నెయ్యిలో వేస్తుంటే చూడండి కొంచెం కూడా నెయ్యి కనిపించట్లేదు, మొత్తం నెయ్యి సోజీ పీల్చుకునింది. ఇలాగే ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. మన కలర్ డిఫరెంట్ తెలుస్తుంది, కొంచెం రెడ్ కలర్ లాగా వచ్చేస్తుంది అనమాట, కొంచెం బిస్కెట్ కలర్ లాగా. మనం అప్పుడు దీన్ని చూసుకొని పక్క పెట్టుకోవాలి. అప్పుడే చూడండి మనకు డిఫరెంట్ అనేది తెలుస్తుంది. సోజీలు సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలి, ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. మనం హైలో పెట్టుకుంటే మాత్రము మాడిపోతుంది, కాబట్టి సిమ్లోనే. నాన్ స్టిక్లో చేసుకోవచ్చు, సిల్వర్లో చేసుకోవచ్చు. చాలామంది ఇదే ఉండాలి, ఈ కడాయిలే ఉండాలి, ఇలాంటి ఐటమ్సే ఉండాలి అనుకుంటారు. నేనైతే అట్లా కాదండి, ఏది ఉంటే అందులో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటాను. మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ఏదైనా కానీ. ఇప్పుడు సూజీ స్మెల్ వస్తుంది, మొత్తం పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది. ఇంకా 2 మినిట్స్, ఒక 1 మినిట్ వేగినా కానీ చాలు. ఎందుకంటే మళ్ళీ మనము రాగి పిండి వేస్తాం కాబట్టి అందులో కూడా అది ఫ్రై అవుతుంది. సో ఇలా కాసేపు ఫ్రై చేసుకొని ఓకే చూడండి, కలర్ అప్పుడే కొంచెం లైట్గా ట్రాన్స్ఫర్ అయిందనమాట, రెడ్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు రాగి పిండిని ఇందులో వేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక కప్ తీసుకున్నాను రాగి పిండి, ఇందును కూడా ఈ సూజీలోనే వేసేసి సిమ్లో పెట్టి మొత్తం ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అనేదే ఉండకూడదు అనమాట, మళ్ళీ ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోద్ది. సో ఇలాగే ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, బాగా రాగిపిండి ఫ్రై అయిపోయింది. బాగా ఉండగడుతుంది అనమాట. ఇట్లా ఉండగట్టినప్పుడు మనకు ఫ్రై అయిపోయింది అనుకోవాలి. నెక్స్ట్ స్మెల్ కూడా ఎందుకో చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందండి, అది ఎందుకో అని అర్థం కాదు. ఫస్ట్ టైం ఏమో అట్లా రాలేదు, మరి ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు. మొత్తం రాగిపిండి రవ్వ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే తురుముకున్న కొబ్బరి, కొబ్బరి తురడం అంటే అదొక పనిష్మెంట్ అండి, నాకు ఎందుకో తెలియదు. కొబ్బరి తురమడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో దీన్ని కానీ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ అనమాట, అప్పుడే కొబ్బరి ఫ్లేవర్ కానీ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు రాగి పిండి రవ్వ బాగా ఫ్రై అయింది కాబట్టి, ఆ వేడి వేడి మీద మనం కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరి ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి మనం ముందు తీసుకున్నాం, ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకోవాలి, డ్రైగా ఉండాలి. ఇందులో యాలకులు, కాజు, బాదం, శనగిత్తనాలు పొట్టు తీసి పెట్టుకున్నవి, నెక్స్ట్ దోస గింజలు, తెల్ల నువ్వులు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఇవి అన్నీ తీసుకొని పౌడర్ చేసి, పూర్తిగా కాకుండా కొంచెం బరకగా పౌడర్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టినాను. చూసారా, బరకగా ఉందన్నమాట. ఎందుకంటే మనం లడ్డు తినేటప్పుడు పూర్తిగా సాఫ్ట్ అయితే ఎగుటులాగా ఉంటుంది. ఇట్లా మధ్యలో మనకు ఈ నట్స్, ఈ పల్లీలు అవన్నీ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ట్రాన్స్ఫర్ ఇందులో చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదే మిక్సీ గిన్నెలో మనం రాగి పిండి కొంచెం వేసుకొని ఇందులోకి కొంచెం బెల్లం అన్నమాట. ఎందుకంటే మనకు మిక్స్ అయ్యేదానికి, తురిమినా కానీ మనం మిక్సీ పడితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే చూడండి, మిక్సీ పట్టిన తర్వాత కొబ్బరి రావా ఇది. ఓకే, ఈ రాగి పిండి ఇదంతా మిక్సీ, బెల్లం వేసి మిక్సీ పట్టాం కదండి, ఇది కూడా సేమ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలా. అలాగే మిగిలిన బెల్లము, ఇది కూడా ఈ మిక్స్చర్ కూడా మొత్తం ఒకసారి మిక్సీకి వేసుకొని
ఫైనల్గా ఒకసారి లడ్డు చేసే చూపిస్తాను. ఓకే, మొత్తం మిక్సీ పట్టేసినాను, ఇంకా ఈ బౌల్లోనే ట్రాన్స్ఫర్ చేసినాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట. అనుకుంటాం కానీ చెంచాలతో కలపాలి, స్టైల్గా వంట చేయాలి అని మనకు చేత కాదండి. చెయ్యి పెడితే కానీ ఆ పని ముందుకు పోదన్నమాట. సో మేము హైజీనిక్గానే ఉంటాను. సో నాకేం టెన్షన్ ఉండదు. కొంచెం వేడిగా ఉంది. ఇదంతా బాగా పట్టి మీకు కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోండి. మనం బెల్లం వేసినాం కాబట్టి కొంచెము ఉండలుండలుగా ఉంటాయి. ఆ ఉండలంతా ఏం లేకుండా బాగా మొత్తం పప్పుల పొడి, మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్, పప్పుల పొడి, కొబ్బరి ఇవంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఓకే అండి, మొత్తం కలిపేసాం కదా. కలిపిన తర్వాత వేరే ప్లేట్లోకి కొంచెం కొంచెం తీసుకొని కొంచెం గోరువెచ్చని పాలన్నమాట, 1 స్పూన్ వేసుకుంటే చాలు. వేసుకొని ఇట్లా ఉండగట్టి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఉండగట్టేసుకోవడం. ఇలా అన్నీ కూడా బాగా షేప్ చేసుకోవాలి. చూడండి, బాగుంది కదా. తింటే ఇంకా బాగుంటుంది. వీడియోలో చూస్తే తెలియదు, కానీ తింటే మాత్రము బాగుంటుంది. ఇలా అన్నీ కూడా మొత్తం మనం పిండి తీసుకున్న పిండితో మొత్తము ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, డన్ అండి. మొత్తం లడ్డూలంతా కూడా చేసేసినాను. మొత్తం అయిపోయింది. 2 ప్లేట్స్ వచ్చాయన్నమాట. నేను తీసుకునేది 1/2 kg రాగి పిండి తీసుకున్నాను. మీకు మెజర్మెంట్స్ చూపించాను కదా, ఆ మెజర్మెంట్స్తోనే చేసుకోండి. 2 kgs. ఈ లడ్డూల సంగతి ఏమో కానీ నా స్టవ్ చూడండి ఎలా అయిపోయిందో, ఈ కిచెన్ ఫ్లోర్ చూడండి ఎలా అయిపోయిందో చూడండి. ఇంక ఇవంతా చేసుకునేటప్పటికి నాకు మళ్ళీ ఒక 10 minutes ఈ పని అనమాట. కానీ ఈ టేస్ట్ తింటే, అందుకే కదా ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకునే దానికే మనకి ఇంత హెల్దీ ఫుడ్ అనమాట. ఇది తినండి, బలంగా ఉండండి, కిచెన్లో పని చేసుకోండి, రెస్ట్ మాత్రం తీసుకోకండి. ఓకే అండి, ఇదిగోండి రాగి లడ్డు. చూడడానికి కొంచెం నల్లగా ఉన్నా కానీ తినడానికి చాలా బలంగా ఉంటుంది. మనం చేసిన తర్వాత మనం తినకపోతే ఎట్లా? సో నేను టేస్ట్ చేస్తున్నాను. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. హాయిగా ఒకటిగా నోట్లో పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం పూర్తి లడ్డుగా చేసుకోవచ్చు. చిన్న చిన్న లడ్డులు చేసుకుంటే బాగుంటుంది. పెద్దదైతే మళ్ళీ చిన్నపిల్లలు వేస్ట్ చేస్తారు కాబట్టి మంచి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి రాగి లడ్డు.